సో ఈరోజు మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకుందాం. టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి అంటే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అని అనొచ్చు. టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అని ఎందుకు అనాలి అంటే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే JK1 చేస్తే క్లాక్ కనుక రైజింగ్ ఎడ్జ్ ఆర్ ఫాలింగ్ ఎడ్జ్ ఏదో ఒకటి 1 అయితే స్టేట్ కంటిన్యూస్ గా 1 నుంచి 0కి 0 నుంచి 1కి 1 నుంచి 0కి స్టేట్ చేంజ్ అవుతుంది. స్టేట్ విల్ చేంజ్ కంటిన్యూస్లీ whenever clock arises. సో క్లాక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 1 ఉంటే 0 అయిపోద్ది, 0 ఉంటే 1 అయిపోద్ది, ఏదో పాజిటివ్ ఎడ్జ్ ఆర్ నెగిటివ్ ఎడ్జ్. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో మనం ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. JK1 చేయాలని చెప్పాను కాబట్టి JK ఫ్లిప్ ఫ్లాప్ నే తీసుకుంటే క్యూ బార్ JK రెండింటిని షార్ట్ చేసి T = 0 ఆర్ 1 ఇస్తాం అనమాట. ఓకే, ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ కూడా ఎలాగో కామన్ గా ఇస్తాము, ఏదో పాజిటివ్ ఎడ్జ్ ఆర్ నెగిటివ్ ఎడ్జ్, నో ప్రాబ్లం. దీన్నే సింపుల్ గా టీ ఫ్లిప్ ఫ్లాప్ కింద రాయాలనుకుంటే క్యూ బార్ ఓకే అండ్ క్లాక్ లో ఈ ఎడ్జ్ క్లాక్ ఎడ్జ్ లో ఇలా ఉంటే పాజిటివ్ ఎడ్జ్, ఇలాగ ఉంటే కనుక ఇది నెగిటివ్ ఎడ్జ్ అని అంట అనమాట. ఇది నెగిటివ్ ఎడ్జ్. పాజిటివ్ ఎడ్జ్ అంటే ఇలా ఉంటే పాజిటివ్ ఎడ్జ్. సో ఇది క్యూ బార్. సో ఇది బేసిక్ బ్లాక్ డయాగ్రామ్స్. సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ JK ఫ్లిప్ ఫ్లాప్ లాజిక్ డయాగ్రామ్ కి ఇద్దాం. ఫస్ట్ సేమ్ NAND గేట్స్ తీసుకుందాం. NAND గేట్స్ తీసుకుని క్రాస్ కపుల్ చేద్దాం. ఆ తర్వాత ఇది NAND గేట్ కి ఇద్దాం, 2 క్లాక్ కి ఇద్దాం. ఇది J అండ్ K షార్ట్ చేసి ఇది T కింద మారుద్దాం. ఓకే, ఆ తర్వాత ఇది Q అందాం, ఇది Q బార్ అందాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఒక ఇన్పుట్ కింద ఇస్తాం, అలాగే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఇప్పుడు క్యూ బార్లు ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ కింద మారిపోతాయి. సో T = 0 ఇస్తే ఏమవుద్దో చూద్దాం. T = 0 అంటే దాని అర్థం ఏంటంటే J = 0 K = 0 అని అర్థం. సో T = 0 అంటే ఏంటంటే J = 0 K = 0 అని అర్థం. ఓకే, సో T = 0 ఇస్తే Q ఇది ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ Qn+1 నెక్స్ట్ స్టేట్. ఓకే, సో ప్రెజెంట్ స్టేట్ 0 అనుకుందాం. T = 0 ఇస్తే Q కనుక ఇక్కడ T అని పెట్టుకుందాం. T = 0 ఇస్తే, సో అప్పుడు ఇది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మనం T వాల్యూ ఇస్తే ఏమవుతుంది? T వాల్యూ ఇవ్వడం అంటే J అండ్ K వాల్యూకి ఇవ్వడం అనమాట. సో Q ఏమవుతుంది? ప్రెజెంట్ స్టేట్ Qn+1 ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్. T = 0 ఇచ్చాం, Q 0 ఊహించుకున్నాం. అప్పుడు దీని 0 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ Q బార్ 1 కాబట్టి Q బార్ 1 అనుకుంటాం. సో ఈ 0 ఇలా ఇక్కడికి వస్తుంది, దీని 1 ఇక్కడికి వస్తుంది ఇలా. సో క్లాక్ ఆల్రెడీ 1 ఉంటుంది. 1 0 1 అంటే 0 బార్ ఎంత 1 1 0 0 0 ఇక్కడికి కూడా వస్తుంది, అప్పుడు ఎంత 0 బార్ అంటే 1. సో ఇప్పుడు 1 × 0 0 బార్ ఈజ్ 1, మళ్ళీ 1 ఇక్కడ ఫీడ్బ్యాక్ అవుతుంది. 1 × 1 1 బార్ ఈజ్ 0. సో నేను 0 అనుకున్నాను, నెక్స్ట్ కూడా 0నే వచ్చింది. ఓకే, సో Qn+1 అనేది 0. దీన్ని బట్టి రిమార్క్ ఏంటి? నేను నో చేంజ్ స్టేట్ కింద అనుకోవచ్చు. ఓకే, నో చేంజ్, నాకు స్టేట్ చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ T = 0 అనుకుంటున్నాను. T = 0 అనుకుని మళ్ళీ Q1 అనుకుంటాను. ఈసారి Q1 అనుకుంటే నాకు తెలుస్తుంది. సో ఇది చెరుపుతాను. సో T = 0 అయితే ఇక్కడ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ Q1 అనుకుంటున్నాం కదా, ఇది 0 అవుద్ది. సో ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇలా ఇక్కడికి వస్తుంది. అప్పుడు 0 × 0 × 1 అంటే 1, 0 × 0 × 1 అంటే 0 బార్ 1, 1 × 0 × 1 అంటే 0 బార్ 1. సో ఈ 1 ఇక్కడ ఫీడ్బ్యాక్ అయింది, ఇక్కడికి ఇచ్చాం కాబట్టి 1 × 1 1 బార్ ఈజ్ 0 ఫీడ్బ్యాక్ అయింది. 1 × 0 0 బార్ ఈజ్ 1. సో నేను 1 అనుకున్నాను, ప్రెజెంట్ స్టేట్ 1 అనుకున్నాను, నెక్స్ట్ స్టేట్ కూడా 1 వచ్చింది. సో ప్రెజెంట్ స్టేట్ 1 అనుకున్నాను, నెక్స్ట్ స్టేట్ ప్రెజెంట్ స్టేట్ 1 అనుకున్నాను, నెక్స్ట్ స్టేట్ 1 వచ్చింది. సో దీన్ని బట్టి కూడా నో చేంజ్. సో ఈ రెండింటిని బట్టి మనకి ఏమైంది అంటే 0 అనుకుంటే ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ కూడా 0 వచ్చింది, ప్రీవియస్ స్టేట్ 1 అనుకుంటే నెక్స్ట్ స్టేట్ కూడా 1 వచ్చింది. వేర్ T = 0 అండ్ క్లాక్ అప్లైడ్, క్లాక్ నెగిటివ్, క్లాక్ అప్లైడ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద నెగిటివ్. సో అందుకే నెగిటివ్ తీసుకున్నాను. ఇప్పుడు T = 1 పెడదాం. సేమ్ అదే క్లాక్ అప్లై చేస్తున్నాం. T = 1. సో నెక్స్ట్ T = 1 పెట్టుకుందాం. 1 ఇక్కడికి వచ్చింది. Q కనుక 0, ఇదైతే Q బార్ 1. సో 0 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది. 1 × 1 × 1 బార్ అంటే 0. సో 1 × 1 × 0 0 బార్ అంటే 1. సో ఈ 0 ఇక్కడికి వస్తుంది, 1 × 0 0 బార్ ఈజ్ 1. 1 ఇక్కడికి వస్తుంది, 1 × 0 0 బార్ ఈజ్ 1. సో నేను ఇంతకుముందు Q 0 అనుకుంటున్నాను,
qn ప్లస్ 1 1 వచ్చింది. సో దీన్ని బట్టి 0 1 కింద చేంజ్ అయింది కాబట్టి దీన్నే టాగుల్ కండిషన్ అంటారు. సో నెక్స్ట్ అది కూడా మనం చెక్ చేసినప్పుడు 1 ఇస్తే 0 వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా టాగుల్ కండిషన్, ఇంకా డౌట్ లేదు. సో సేమ్ మళ్ళీ t ఈజ్ ఈక్వల్స్ టు 1 పోలే ఎప్పుడు లేకపోతే అప్పుడు వెళ్ళినాయి. q ఈజ్ ఈక్వల్స్ టు 1 సో ఇదేమో 0 అవుతుంది. సో ఈ 0 ఎక్కడికి ఇస్తాం, 1 ఎక్కడికి ఇస్తాం, 1 ఇంటూ 1 ఇంటూ 1 1 బార్ 0. ఓకే, సో ఈ 1 ఎక్కడికి వస్తుంది, 1 ఇంటూ 0 0 బార్ ఈజ్ 1 ఎక్కడికి వస్తుంది. అలాగే 0 ఇంటూ 1 ఇంటూ 1 0 బార్ ఈజ్ 1 ఇంటూ 1 1 బార్ ఈజ్ 0. సో నేను ఇంతకుముందు ప్రజెంట్ స్టేట్ 1 అనుకున్నాను, నెక్స్ట్ స్టేట్ 0 వచ్చింది. ఇక్కడ 0 అనుకున్నప్పుడు 1 వచ్చింది, 1 అనుకున్నప్పుడు 0 వచ్చింది. సో ఈ రెండు కండిషన్స్ బట్టి వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ టాగుల్ కండిషన్. సో రెడ్యూస్డ్ టేబుల్ ఏంటంటే క్లాక్ అప్లై చేస్తాం, టీపీ లభిస్తాం, qn ప్లస్ 1 ఎంత వచ్చింది చూస్తాం. సో క్లాక్ నెగిటివ్ ఇచ్చాం, t0 అయితే కనుక qn ఈజ్ ఈక్వల్స్ టు qn. సో ఇది నో చేంజ్. సేమ్ అదే క్లాక్ నెగిటివ్ ఇచ్చాం, t1 అయితే కనుక qn బార్ అవుతుంది. ఇది టాగుల్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో t q qn వాటిని మనం 4 వేరియబుల్స్ కాబట్టి ఇలాగ 2 తీసుకుందాం. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఇక్కడేమో t, ఇది qn. సో ఇది t బార్, ఇది qn బార్. సో 0 0 ఇచ్చినప్పుడు 0 వచ్చింది, అంటే ఇది m1, ఇది m2. 1 2 వచ్చాయి. సో ఇది 1, ఇది 2, ఇక్కడే 1 వచ్చింది, మిగతా వాటికి రాలేదు. ఓకే, సో ఈ 1ని ఇలాగ ఐసోలేటెడ్గా తీసుకుంటే t బార్ qn, ఇది qn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ అవుట్పుట్ ఎంత అంటే qn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత యాక్చువల్గా t బార్ ప్లస్ t qn బార్. ఓకే, ఇది qn ప్లస్ 1 క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. నా ఎక్సైటేషన్ ఈక్వేషన్ నేర్చుకుందాం. ఎక్సైటేషన్ ఇన్పుట్, ఎక్సైటేషన్ టేబుల్. సో ఎక్సైటేషన్ టేబుల్లో qn ప్లస్ 1 బట్టి ఎక్సైటేషన్ ఇన్పుట్ చూడాలి. సో qn ప్లస్ 1 ఎక్సైటేషన్ ఇన్పుట్ t అవుతుంది. qn 0 0 వచ్చినప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. మళ్ళీ qn ప్లస్ 1 0 1 వచ్చినప్పుడు t 1 వచ్చింది. నెక్స్ట్ 1 0 ఇచ్చినప్పుడు qn t 1 వచ్చింది. నెక్స్ట్ 1 1 ఇచ్చినప్పుడు 1 1 qn ప్లస్ 1 1 వచ్చినప్పుడు t 0 వచ్చింది. సో ఇది ఎక్సైటేషన్ ఇన్పుట్. ఇంకా దీన్ని బట్టి ఎక్సైటేషన్ టేబుల్ తెలిసింది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తెలిసింది, లాజిక్ డయాగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తెలిసింది, బ్లాక్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ తెలిసింది. సో ఇట్లా ట్రూత్ టేబుల్తో సహా అన్నీ వచ్చేసాయి. సో ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.